నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. రాష్ట్రంలో గంజాయి కారిడార్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్, ఒడిశా, విశాఖ రాష్ట్రాలకు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం డివిజన్ అత్యంత ప్రధానమైనదన్నారు. హైవే రహదారుల మీదుగా సామర్లకోట, తుని ప్రాంతాలకు గంజాయిని పోలీసుల కళ్లు కప్పి తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. దానిపై ప్రత్యేక టీముల ద్వారా నిఘా ఉంచామన్నారు. ఇంకా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల టెక్నాలజీతో నిఘా పెట్టడం జరిగిందన్నారు. గంజాయి సాగులను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కాకినాడ జిల్లాలో గంజాయి సాగు లేదన్నారు. అలాగే రాష్ట్రంలో గతంతో పోలిస్తే గత 6 నెలలుగా నేరాల సంఖ్య బాగా తగ్గాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటి ఏర్పాటుకు ప్రజలను, వ్యాపారులను, అపార్ట్మెంట్ యజమానులను అప్రమత్తం చేయడం ద్వారా నేరాల అదుపునకు చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి అనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు డీఐజీ చెప్పారు. అవసరమైతే తనిఖీలు చేపట్టి ఫైనులు విధించనున్నట్టు ఆయన హెచ్చరించారు. అలాగే సామర్లకోట మండలం వేట్లపాలెం హత్యల కేసుల్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని డీఐజీ స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే ఈ వివాదం చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలీస్ స్టేషన్లలో కొత్తగా వచ్చే అధికారులకు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రాంతాల నేర సమాచారం తెలిసే విధంగా ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించామన్నారు. దానివలన కొత్తగా వచ్చిన అధికారులు సులభంగా పాలన సాగించే అవకాశం ఉంటుందన్నారు. తాను స్టేషన్ల తనిఖీలలో ముఖ్యంగా ఇలాంటి రికార్డులనే పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం దందా ఆరోపణలపై ఇప్పటి వరకు 13 కేసులు నమోదు చేసినట్టు డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. కొంతవరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి 65 మంది సిబ్బందిని విచారించి వివరాలు సేకరించామన్నారు. ఈ దందాపై రాజకీయ ప్రమేయం ఉన్నదా అనే ప్రశ్నకు డీఐజీ వివరణ ఇస్తూ దర్యాప్తులో ఉన్న కేసు అయినందున అన్ని విషయాలు చెప్పలేమన్నారు. ఈ కేసు త్వరలోనే ముగిసే అవకాశం ఉన్నందున తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. అలాగే సైబర్ మోసాలపై 1930 కాల్ సెంటర్ను ఆశ్రయించి ప్రజలు న్యాయం పొందవచ్చునని డీఐజీ అశోక్ కుమార్ సూచించారు. మీపై డిజిటల్ కేసు ఉందని పోలీసులు కానీ, సిబిఐ, విజిలెన్స్ అధికారులు కానీ ఫోనులో గంటల తరబడి విచారణ జరపరన్నారు. అలా ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేయాలన్నారు. వారికి భయపడి ఎవరైనా వారి ఖాతాల్లో సొమ్ములు డిపాజిట్ చేస్తే 1930 నెంబర్కి వెంటనే సమాచారం అందించాలన్నారు. అలా చేస్తే కాల్ సెంటర్ సిబ్బంది మీ బ్యాంక్ అధికారులతో మాట్లాడి మీ డబ్బు వేరే ఖాతాల్లోకి వెళ్లకుండా సహకరిస్తారన్నారు. ఇంకా రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది నియామకంపై ఆయన మాట్లాడుతూ 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఎంపికలు జరుగుతున్నాయన్నారు. కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ఎంపికలు జరుగుతుండగా కొత్త సిబ్బంది రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు సీసీటీవీ పర్యవేక్షణలో నేరాల అదుపునకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇంకా మహిళా చట్టాలు, పాఠశాలలు, కళాశాలల్లో బాలికల వేధింపులపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీఐజీ వివరించారు. దీనికి ముందు డీఎస్పీ కార్యాలయానికి ఇచ్చేసిన డీఐజీకి పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు, ట్రైనీ జిల్లా ఎస్పీ ఆర్ సుస్మిత, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, పెద్దాపురం ఎస్ఐలు పుష్పగుచ్చాలను, మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్టేషన్లో రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో డీఐజీ వెంట జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. సార్ ఇటు సార్ సరేనా సరేనా
बाकी विसर्जन జిల్లాలో చాలా ముఖ్యమైన సబ్ డివిజన్. ఎందుకంటే ఇది బార్డరింగ్ అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్కి బార్డరింగ్ ఉన్నందువల్ల ఇక్కడ ఏజెన్సీ ఏరియాస్ ఒరిస్సా అక్కడి నుంచి కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషల్లీ తుని సామర్లకోటలో కొద్దిగా యాక్టివిటీస్ ఈ గంజాయి స్మగ్లర్స్ని రూట్ను వాడుకొని గంజాయి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద జిల్లా ఎస్పీ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు సిఐలు ఎస్ఐలు డిఎస్పీ గారు ఇక్కడ వాళ్ళు స్మగ్లర్స్ ఏ రూట్స్ వాడుతున్నారు ఈ గంజాయి తవ్వడానికి, ఇక్కడ ఎవరైనా వచ్చి లాడ్జెస్లో ఉండి ఇక్కడ బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ ఆపరేషన్స్ ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాము. అయితే ఎవరైతే ముద్దాయిలు ఎస్పెషల్లీ లోకల్స్ చాలా తక్కువ అండి, బయట నుంచి వచ్చే వాళ్ళు అంటే బయటకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఈ రూట్స్ వాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే అరెస్ట్ అవుతారో వేరే జిల్లా వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వారు కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆ పక్క జిల్లా పోలీసులకి పక్క జిల్లా ఎస్పీ గారికి పక్క రాష్ట్రాల ఎస్పీ గారికి తెలియజేసి వాళ్ళందరి మీద తగిన నిఘా పెట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాకుండా నిరోధం చేస్తాం. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టి ఈ ఏరియాలో ఈ ఏరియాని స్మగ్లింగ్ వాడకుండా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రూట్లు వాడుతున్నారంటే ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేయడం కాదు, అంటే ఇది వాళ్ళకి రకరకాల రూట్స్ ఉన్నాయి. మనకు అనకాపల్లి జిల్లా నుంచి నర్సీపట్నము తర్వాత ఇటు ఏఎస్ఆర్ జిల్లా నుంచి చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో తప్పించుకొని ఏదో రూట్లో వచ్చేసి ఇక్కడ ఇది హైవే వచ్చేస్తుంది. వన్స్ తుని సామర్లకోట వచ్చారంటే వాళ్ళు నేషనల్ హైవే జాయిన్ అవుతారు, ట్రైన్ నెట్వర్క్ ఉంది, ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్ల పట్టణాలు కాబట్టి కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ఆల్రెడీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాన్ని మరింత ఇంటెన్సిఫై చేసి ఇక్కడ కార్యక్రమాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గాంజా తోటలని అదే కనిపెట్టడం కోసం అదే డ్రోన్ సహాయం తీసుకుంటా ఉన్నారు, అదే ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ ఏముంది సార్? అంటే మన ఏరియాలో గంజాయి సాగు లేదండి. ఇదంతా అల్లూరు సీతారామరాజు ఆ బార్డరింగ్ ఏరియాస్లో ఒరిస్సా బార్డరింగ్ ఏరియాస్లో జరుగుతూ ఉంది. అక్కడ విరివిరిగా డ్రోన్స్ వాడి అక్కడంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారని చూసి దానికి తగ్గట్టుగా పోలీసు వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలని మేము కంట్రోల్ చేస్తున్నాం. ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులు ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. సార్ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఏమైనా పెరిగిందా? క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ డ్రోన్స్ కానీ తర్వాత ఇంకా వేరువేరుగా టెక్నాలజీ అభివృద్ధి టెక్నాలజీని వాడి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. సార్ సుప్రీంకోర్టు ఆదేశాల వరకు హెల్మెట్ గురించి ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు హెల్మెట్స్ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావడము ఎస్పెషల్లీ పట్టణాల్లో కాకినాడ పట్టణం కానీ సామర్లకోట పట్టణంలో కానీ హెల్మెట్ లేకున్నా కూడా కింద పడి దెబ్బలు తగిలే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వన్స్ పట్టణం వదిలేసి వాళ్ళు గ్రామాలకు కానీ వేరే పట్టణానికి ట్రావెల్ చేసేటప్పుడు హైవే మీద విలేజ్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు కింద పడిపోయేసి లేదా వేరే వెహికల్స్ కుట్టడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ పట్టణం నుంచి పట్టణంకు ట్రావెల్ చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాయి. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వాళ్ళకే సేఫ్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్లోగా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఇది 2 విధాలుగా ఎడ్యుకేషను ఎన్ఫోర్స్మెంట్ 2 చేసి వాళ్ళు తప్పకుండా ప్రజల్లో హెల్మెట్ ధరించాలి మన మంచికే అనే భావన వాళ్ళు కలగజేస్తాం.
ఈ సంవత్సరం ఈ జిల్లాలోనే 2 చోట్ల ట్రిబుల్ మర్డర్స్ సంచలనం రేపేశారు. అంటే దీనికి ఈ రాజకీయానికి ఇంకేమైనా ఉందా? అంటే రాజకీయము అతను లేదండి. దాని మీద తరువుగా అనాలిసిస్ చేశాము. ఎస్పీ గారు కూడా 2 గ్రామాలకి విజిట్ చేసి అక్కడ పూర్తిగా అసెస్ చేశారు. ఏమంటే అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. అయితే పోలీసు వారికి కొన్ని సూచనలు చేశాం. ఇటువంటి గ్రామాల్లో ఇటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ మన దృష్టికి రాకపోవచ్చు. ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి పెట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వాటిని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతోటి మాట్లాడి వాళ్ళు 107 కింద బౌండ్ అవుట్ చేయడం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య సాల్వ్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే భావనతోటి అందరు ఆఫీసర్స్ ఎస్పీలకు కానీ డిఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి కానిస్టేబుల్కి కూడా కొన్ని గ్రామాలు అలాట్ చేసి ఆ గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని వెంటనే ఎస్ఐ గారి దృష్టికి సిఐ గారి దృష్టికి తీసుకొచ్చి అవి సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కాకుండా ముందే ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. సార్ కాకినాడ పోర్టు స్మగ్లింగ్ అడ్డంగా మారిందని చెప్పి డిప్యూటీ సీఎం గారు పదే విమర్శిస్తున్నారు. దాంట్లో పోలీసు వైపుల్యం ఉందంటున్నారు. దాని స్పెషల్ యాక్షన్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు 13 కేసులు కట్టారు. ఆ 13 కేసుల్లో ఒక ప్రత్యేక బృందం ఇన్స్పెక్టర్స్ ఒక 45 ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ పెట్టేసి దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడి నుంచి రైస్ వచ్చింది అన్నింటిలో కూడా రికార్డ్స్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దాంట్లో ఇన్వాల్వ్ ఒక మిల్లులో పీడిఎస్ రైస్ దొరికితే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసెస్ కూడా సిట్ వారికి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. సిట్ అధికారులతో కూడా సంప్రదింపం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు రికార్డ్స్ అప్డేషన్ అంతా జరుగుతూ ఉంది. త్వరలో దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. అంటే పొలిటికల్ ఇంటెన్షన్ అంటారా లేకపోతే నిజంగానే అక్కడ దర్యాప్తులో ఉన్న అంశాలు నేను ఇప్పుడే మీకు చెప్పలేను. పూర్తి స్థాయి దర్యాప్తు అయిన తర్వాత మీకు వెల్లడిస్తాను. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇటీవల జరిగిన ట్రిబుల్ మర్డర్ రాట్లపాలెంలో అది గతంలో కూడా అదే ప్లేస్లో 2018లో కూడా పూర్తి కాలిపోయింది. అలాగే కొన్ని నెలల క్రితం కూడా సోమపూర్ ప్లేస్లో వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు. గ్రామంలో పెద్ద జరుగుతుంది. దీన్ని పూర్తిగా పసిగట్టలేకపోయినా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.